హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ చూడబోతున్నాం. ముఖ్యంగా కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది, ఇది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి మెడలు మెదిగే అలవాటు ఏమంటే, సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత మార్క్ వస్తే మాకు జాబ్ వస్తుంది. దాంతోపాటుగా రెండో అంశమైనటువంటి నెగిటివ్ మార్క్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. ఈ యొక్క ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ అయితేనేమి, ఎఫ్ఎస్ఓ అయితేనేమి, కానీ ఈ యొక్క నోటిఫికేషన్ మనకు దీనికి సంబంధించినటువంటిది ఏబీఓ అండ్ ఎఫ్బీఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో దీనికి సంబంధించినటువంటి యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్ ఉందా లేదా? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్క్ లేదు. సో నో నెగిటివ్ మార్క్. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్ ఉందా లేదా అనేది చాలామందికి చాలా డౌట్ ఉందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఇక ఫారెస్ట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే ఇక నెగిటివ్ మార్క్ గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం. అదే మాదిరిగా ఈ యొక్క కట్ ఆఫ్ మార్కును ప్రిలిమ్స్లో మనం ఈజీగా ఎట్లా అధిగమించాలా, ఉన్నటువంటి యొక్క 45 డేస్లో అయిపోయి ఇంకా 5 రోజులు తీసి పక్కన పెట్టాల్సింది మనం. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్లాన్ వేసుకుంటే 45 రోజులు టైం పెట్టుకుంటే ఒక 3-4 డేస్ వేస్ట్ అయినా ఎగ్జాక్ట్గా మనకున్న టైం ఎంత 45 డేస్ మాత్రం మనకుంది. మరి ఇక 45 డేస్లో మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా మనం ప్రిలిమ్స్ పాస్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యామనుకోండి, తర్వాత మళ్ళీ మనకు కొంత వెసులుబాటు దొరుకుతుంది మళ్ళీ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కు. మరి దీన్ని ఏం చేయాలా అనేది ఇక్కడ మనం చూస్తే మొత్తానికి అయితే మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో కేవలం 50 డేస్ అంటే 50 డేస్. సో గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా చేశారు. మిగతా కానిస్టేబుల్స్ ఎగ్జామ్ అయితేనేమి, గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇచ్చిన టైం ఇంత హార్డ్లీ 45 డేస్ చేయడం జరిగింది. అదే మెయిన్స్కు దాదాపుగా 2 ఇయర్స్ పైన తీసుకోవడం జరిగింది. మరి అంత ఆతృతపడి చివరికి మెయిన్స్కి చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తెలుసు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏపీబీసీ ఏం చేస్తుందంటే సమయం మళ్ళీ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. కేవలం 50 రోజులు అంటే 50 రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టబోతూ ఉంది. కానీ సిలబస్ చూస్తే చాలా హెవీ సిలబస్, చాలా సిలబస్ ఉంది. మరి అయినా కూడా అందరికీ అదే సమయం కాబట్టి, నీకైనా నాకైనా మన కాంపిటీటర్కైనా వచ్చే సమయం అదే కాబట్టి ఈ యొక్క 60 రోజుల్లో, ఈ యొక్క 50 రోజుల్లోనే లేక ఈ యొక్క 45 డేస్లో మన ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు. మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. 16th జూలై 2025 నాడు స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రక్రియ. ఇప్పటికీ చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 5/8/2025. ఎగ్జామ్ డేట్ కూడా మనకు 7/9/2025 మాత్రమే ఉంది. మరి ఈ యొక్క సమయంలో కోచింగ్కి వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, మరి కోచింగ్ లేకుండా మనం ఏం చేయాలా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి అయితే మాత్రం ఎగ్జామ్ ఉండేది మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, కేవలం ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ మోడల్. మరి కట్ ఆఫ్ మార్క్ ఎంత మార్కులు వస్తే నేను పాస్ అవుతాను లేదంటే జాబ్ వస్తుంది. కానీ మొట్టమొదటిగా మనకు ఉండేది ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ టెస్ట్. కాబట్టి ఇక స్క్రీనింగ్ టెస్ట్లో మార్కులను ఏ విధంగానూ మెయిన్స్కి కలపరు. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే భావించండి. అది కాకుండా మనకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎన్ని టైమ్స్ పిలుస్తారు అనేది కూడా ఇక్కడ మనకు అసంబంధం. ఎందుకంటే ఈ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుకోండి, సో ప్రిలిమ్స్ టు మెయిన్స్ 10 టైమ్స్ తీసుకోవడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కు. నెక్స్ట్ ప్రిలిమినరీ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 5 టైమ్స్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అటువంటిది ఏం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్తో సంబంధం లేకోకుండా మొత్తం మార్కుల్లో ఎవరికైతే 40% వస్తుందో ఓసీ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ 40% వస్తే వాళ్ళు మెయిన్స్కు వెళ్ళిపోతారు. మరి బీసీ అభ్యర్థులు అయితే 35% వస్తే వాళ్ళు మెయిన్స్కి వెళ్ళిపోతారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 30% వచ్చినా కూడా వాళ్ళు మెయిన్స్కి వెళ్ళిపోతారు. అంటే ఒకవేళ మార్కు పరంగా తీసుకుంటే మనకు ఉండేది మార్కులు 150 మార్కులు. సో పార్టీ ఏ 75 మార్కులు, పార్టీ బి 75 మార్కులు. సో 2 మార్కులు కలుపుకొని 150 తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని పార్టీ ఏ సపరేట్గా ఎంత రావాలి, పార్టీ బి సపరేట్గా ఎంత రావాలని మనకి ఎటువంటి కండిషన్ అయితే లేదు అప్లికేషన్లో. సో మనకు ఉన్నటువంటిది ఏమంటే ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా 40% అంటే 150 మార్కులు, కానీ వాళ్ళకు 60 మార్కులు వస్తే అతను మెయిన్స్ అంటే నెక్స్ట్ లెవెల్కు అతను వెళ్ళడం జరుగుతుంది. అదే బీసీ అభ్యర్థి, బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, బీసీఈ అయినా, ఈ యొక్క అభ్యర్థి అందరూ కూడా 35% రావాలంటే 150 మార్కులకు 52.5 మార్కులు వస్తే అతను క్వాలిఫై అయినట్టు లెక్క. దానికి నెక్స్ట్ లెవెల్కు
అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 150 మార్కులకు గాను 45 మార్కులు వస్తే అతను పాస్ అయినట్టు లెక్క. మరి గమనించండి, గత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కావచ్చు, మరి ఏం చేస్తున్నారంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కొంచెం హార్డ్గా పెడుతున్నారు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కొంచెం ఫ్రీగానే ఉంది. అంటే వాళ్ళకి ప్రాథమికం ఏమంటే ఫస్ట్ స్టేజ్లోనే చాలామంది డిస్క్వాలిఫై కావాలా. మరి ఏపీపీఎస్సీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మెయిన్స్కు తక్కువ మంది రావాలి, ప్రిలిమినరీలోనే చాలామంది వెళ్ళిపోయారు అనుకోండి, ఫిల్టరింగ్ అనేది ఈజీ అయిపోద్ది వాళ్ళకి. ప్రిలిమినరీ పరీక్ష ఈజీగా ఉంటే ఎక్కువ మంది పాస్ అవుతారు, మళ్ళీ నో యూజ్ కదా. అందువల్ల ప్రిలిమినరీలోనే కట్ చేస్తే సో మెయిన్స్కి వచ్చినప్పటికీ తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ ఇది చేస్తుందనేసి నేను భావిస్తున్నా. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్తో సంబంధం లేకోకుండానే ఈ మార్క్ విషయంలో అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ కంటే మెయిన్స్కు అర్హత సాధిస్తారు. అయితే గమనించండి, మెయిన్స్లో ఈ యొక్క మార్కులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలపరు. కాబట్టి ఇక్కడ నాకు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మనకు అనవసరం. కానీ మనం చేయాల్సిన పని ఏమంటే ఆ యొక్క మినిమం మార్క్ తెచ్చుకోవడం మనం ట్రై చేయాలి. సో ఫస్ట్ మనం మినిమం మార్క్ తెచ్చుకోవడానికి ఏం చేయాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక కరెంట్ అఫైర్స్ అనేది మనకు దాదాపుగా మినిమం 50 నుంచి 20 క్వశ్చన్స్ రాబోతున్నాయి. 75 క్వశ్చన్లో మినిమం అయితే 10 అయితే గ్యారెంటీగా వస్తాయి. ఇక అంటే మీరు ఈ యొక్క 6 నెలల పాటు అంటే జనవరి నుంచి ఆగస్టు వరకు, లేదా మార్చి నుంచి ఆగస్టు వరకు మీరు కూలంకుషంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా మనకు 15 నుంచి 20 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు ఇక కరెంట్ అఫైర్స్ పరంగా అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ నందు మీ కరెంట్ అఫైర్స్ అనేది జనవరి నుంచి ఇంతవరకు కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో నీట్గా ఉన్నాయి. కాబట్టి మనకు కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్. మరి అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ కూడా మనకు మినిమం 10 నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మినిమం తీసుకున్నా కూడా ఈ యొక్క 15 క్వశ్చన్స్, ఈ యొక్క 10 క్వశ్చన్స్ ఎంత 25 మార్కులు ఇక్కడికి వచ్చేస్తాయి. మనకు ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు మిత్రమా, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంతసేపు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అని చదివి ఈ యొక్క భాగాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు ఒక 20 అవర్స్ మాది కాదనుకుంటే 20 అవర్స్ మీది కాదనుకుంటే ఖచ్చితంగా మీరు 10కి 10 మార్కులు అడ్డు తెచ్చుకోగలరు. కానీ అదే 20 అవర్స్ మీరు హిస్టరీ చదివి 10 మార్కులు తెచ్చుకోగలరు చెప్పండి. మీరు 100 గంటలు చదివినా కూడా హిస్టరీనో మీకు 10 మార్కులు తెచ్చుకోలేరు. కానీ మెంటల్ ఎబిలిటీ అనేది మీరు ఒక 20 అవర్స్ కేటాయిస్తే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీలో మీరు ఫుల్ స్కోర్ చేయొచ్చు. అదే మాదిరిగా కరెంట్ అఫైర్స్ కూడా మీరు జనవరి నుంచి ఇంతవరకు కరెంట్ అఫైర్స్ చదివితే ఇక్కడ 10 మార్కులు వస్తాయి. కాకపోతే మరి మీరు ఇన్ని గంటలు పెట్టినా కూడా అక్కడ అయితే మాత్రం హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, తర్వాత పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఇంత స్కోర్ మాత్రం వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నా. తర్వాత మరి ఎక్కువ మంది ఏమంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు సార్ జనరల్ సైన్స్ అనేది కంప్లీట్గా టోటల్ న్యూగా ఉంది ఇక్కడ, మరి ఇక న్యూ ఉన్నటువంటి దాన్ని ఎట్లా స్కోర్ చేసుకుంటాను అనేసి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు భయపడుతూ ఉంటారు. అయితే ఇది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కొంచెం ఫెచ్చింగ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్కి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉండదు. కానీ ఎక్కువ మనకు ఇక బాటనీ ఓరియంటేషన్, జువాలజీ ఓరియంటేషన్లో కొన్ని క్వశ్చన్స్ మనకు పడతాయి అన్నమాట. సో దానికి స్పెషల్గా మనకు ఉత్తమ్స్ అకాడమీలో ఫారెస్ట్లో పనిచేసేటటువంటి, ఫారెస్ట్లో గతంలో జాబు పొందినటువంటి ఫ్యాకల్టీ చేత మనం క్లాసెస్ మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు చెప్పబోతున్నాం. మరి మనకు కోర్సు అయితే మాత్రం మీకు జనరల్ సైన్స్ పరంగా మనకు చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా మంచిగా క్లాసెస్ మీకు ఉంటాయి. వాటి మీద టెస్టులు కూడా మీకు ఉంటాయి అన్నమాట. మరి అదేవిధంగా చూస్తే జనరల్ మ్యాథమెటిక్స్ చూస్తే ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్కు బాగా ఫెచ్చింగ్ అనమాట. అందులో అన్ని టాపిక్స్ కాకోకుండా ఫస్ట్ ప్రిలిమినరీ స్థాయిలో ఎక్కడి నుంచి మనకు ఎక్కువ వస్తున్నాయి, సో వాటిని బేస్ చేసుకొని ఆ యొక్క చాప్టర్ మీద ఫోకస్ చేసుకుంటే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మరి మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏ విధంగా ఉంది అనేది నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో కంప్లీట్ జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ అని చేయడం జరిగింది. ఒకసారి ఆ యొక్క వీడియో చూస్తే మరి ఏమేమి సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ ఇస్తారు, ఎట్లా చదవాలి అనేది కంప్లీట్గా మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ సిలబస్ జనరల్ మ్యాథమెటిక్స్ అని వీడియో చేయడం జరిగింది. కళ్ళు ఒకసారి దాన్ని చూడండి. సో కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళేమో జనరల్ సైన్స్ మీద కొంచెం ఫోకస్ చేసుకోండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం మనకు జనరల్ మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే మనకంటే ఇక్కడ 25 మార్కులు వచ్చేసా, మనకు కావాల్సింది ఓసీ వాళ్ళకి ఎంత 60లో 25 పోతే ఎంతంగా 45 మార్కులు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఉపయోగించాల్సింది మనం ఏమంటే చాలా తెలివిగా ప్లాన్డ్గా వెళ్ళాలి. ఏ టాపిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏరియాస్, ఎక్కడ ఏరియాని టచ్ చేస్తే నాకు ఈజీగా స్కోర్ వస్తుంది. ఈ రెండు చూడండి, ఈ 2 ఏరియాస్ టచ్ చేస్తే అనుకోండి మనకు స్కోర్ ఈజీగా వస్తుంది అనమాట. తర్వాత మ్యాథమెటిక్స్లో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి,
సింప్లిఫికేషన్స్ ఉంటాయి. అటువంటి ఏరియాస్ పట్టుకుంటే మనకి ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జనరల్ మ్యాథమెటిక్స్లో అయితే మాత్రం ఒక ప్యూర్ మ్యాథ్స్ తప్పితే ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా అటువంటి తప్పితే కొన్ని టాపిక్స్ చాలా సులభంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆల్జీబ్రా ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆల్జీబ్రా అయితేనేమి, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనేమి, ఓకేనా. సో ఇట్లా కొన్ని టాపిక్స్ ఈజీగా ఉంటాయి. దాన్ని అటువంటి ఏరియాస్ని ఫస్ట్ టచ్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కు మనకు పెద్ద కష్టం కాకుండా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకొకటి మెయిన్ ఇప్పుడు మనకేమంటే సార్ అసలు నెగిటివ్ మార్క్ ఉందా లేదా అనేది ఇక్కడ మన అంశం. కానీ మన ఏపీ పోలీస్ సంబంధించి ఏపీ ఎస్ఐలో అయినా కానిస్టేబుల్స్కి అయినా నెగిటివ్ మార్క్ లేదు. సో అదే కోవలు మనకి ఏం చేస్తారంటే ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అక్కడ నెగిటివ్ మార్క్ లేదు కదా, ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్ లేదనేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. మిత్రమా, క్లియర్ కట్గా మనకు నోటిఫికేషన్లు ఇచ్చిందేమంటే నెగిటివ్ మార్క్ ఉంది. సో ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క విషయాన్ని మీరు మర్చిపోకూడదు. సో నెగిటివ్ మార్క్ ఉంది. సో ఎంత ఉందంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్క్ చూసారా. ఈవెన్ ఎస్ఎస్సి అనుకోండి 1/4 నెగిటివ్ మార్క్, బ్యాంక్ ఇది 1/4 నెగిటివ్ మార్క్, బ్యాంక్స్లో 1/4 నెగిటివ్ మార్క్ అంటే ప్రతి 4ంటికి ఒకటి రాంగ్, ప్రతి 4 మార్కుల్లో 1 మార్కు కోత పడితే. కానీ ఇక్కడ మాత్రం 1/3 అంటే ఏమండి ప్రతి 3 తప్పులకు 1 మార్కు వెళ్ళిపోతాడు. చూడు దారుణంగా ఉంది కదా, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ప్రతి 3 తప్పులకు మీరు కష్టపడి తెచ్చుకున్న మార్కు వెళ్ళిపోతుందండి. కల్లారా మనం ఎంతో హార్డ్ వర్క్ చేసాం, కష్టపడి మార్క్ తెచ్చుకున్నాం. అటువంటి మార్కును నువ్వు 3 మిస్టేక్స్ చేయడం వల్ల మనకి కష్టపడిన మార్కు పక్కకి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఎక్కడ కూడా తప్పుకు తావు లేకోకుండా మనకు తెలియకోకుంటే దాన్ని కంప్లీట్గా వదిలేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ఒకవేళ దీన్ని కూడా చెప్తా, ఆ యొక్క నెగిటివ్ మార్కును కూడా ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, ఏ సందర్భం అనేది దాన్ని కూడా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది, నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి వీటి అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి కంపల్సరీ మనకి ఏముందంటే ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్ ఉంది మిత్రమా. దీన్ని మీరు చాలా గమనించండి. ఇది ఏపీ పోలీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ ఉద్యోగులు కానీ లో నెగిటివ్ మార్క్ లేదు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు నెగిటివ్ మార్క్ ఉంది. సో మీరు అదేవిధంగా నెగిటివ్ మార్క్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది మనంతా కూడా నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నాం. నాకు జాబ్ ఏడొస్తలే, ఉన్న టైం 50 రోజులే కదా, నాకు ఏడొస్తలే అనుకుంటున్నాం. సో నీకైనా పక్క వాళ్ళకి ఎవరికైనా సరే ఉండే సమయం కేవలం 45 నుంచి 50 రోజులు మీరు భావించండి. సో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ మీకు అండగా ఉంటుంది, నేను మీకు అండగా ఉంటాను, ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎగ్జామ్ బ్యాచ్లు అన్నీ కూడా మీకు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ముఖ్యంగా ఈ ఉత్తమ్స్ అకాడమీలో ముఖ్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏబీఓకి అండ్ ఎఫ్బీఓకి మీకు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. ఫుల్ కోర్స్ బ్యాచ్ ఒకటి ఉంది. మరి ఎగ్జామ్ బ్యాచ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజే మీరు మన యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మరి చాలా వరకు కోర్స్ లేదని మీరు ఏం బాధపడదండి. సో ఇంపార్టెంట్ ఏమైతే అన్నీ ఉన్నాయో ప్రిలిమినరీ పరంగా అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సైన్స్ కూడా దాదాపు ఒక 10 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 10 వీడియోస్ అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. మ్యాథ్స్ అయితే మ్యాక్సిమం పెట్టడం జరిగింది, మ్యాథమెటిక్స్. కరెంట్ అఫైర్స్ కూడా మీకు జనవరి నుంచి జూన్ వరకు కూడా పీడిఎఫ్లు ఉన్నాయి. సో వాటి ఇంపార్టెంట్ అన్ని కూడా వీడియోస్ కూడా ఇప్పుడు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అది అక్కడ మరి ప్రతి టెస్ట్లో కూడా 20 నుంచి 30 క్వశ్చన్స్ ఇచ్చే విధంగా టెస్ట్ సిరీస్ కూడా ఈ యొక్క ముఖ్య కరెంట్ అఫైర్స్ మీద, మెంటబిలిటీ మీద మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ ఏపీ హైకోర్టు సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే భారీ డిస్కౌంట్తో అన్ని రకాల ఫుల్ కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఎగ్జామ్ బ్యాచ్లు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా స్పెషల్ కానీ అన్నీ కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఉన్నాయి. మీకు చూడాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్సు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది మిత్రమా. సో కాబట్టి మనం గమనించాల్సింది కట్ ఆఫ్ మార్క్ అనేది మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్ ఇప్పుడు ఆలోచించమాకండి. నవ్ వీఆర్ ఫోకస్ కంప్లీట్గా ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్క్ ఫోకస్ చేయండి. మరి నెగిటివ్ మార్క్ ఉంది అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ 2 అంశాలు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ.